లైఫ్లో బోర్ కొట్టి పని చేయకు. అదే పని అంటే లవ్ చేయడం. లవ్ చేయడం ఈజ్ ద మోస్ట్ బోరింగ్ కొట్టే పని. ఎందుకంటే పని పాట లేకుండా టైంపాస్గా తిరిగి వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు నీకు ఒక వర్క్ ఉందనుకో, ఫోకస్ మొత్తం దాని మీద ఉంటుంది. పని లేకనే కాబట్టి నీకు లవ్ లస్ట్ అనుకుంటుంది. ఇప్పుడు ఒక్కటి ఆలోచించు, లైఫ్లో ఫోకస్ పెట్టినోడు, పని మీద ధ్యాస ఉన్నోడు లవ్ చేయడు. ఇప్పుడు అమ్మాయి మీద ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ పొద్దున్న దాకా ఆమె కోసం చాటింగ్ చేయడం, పొద్దున్న దాకా ఆమెతో మాట్లాడడం, ఇదంతా ఉండదు. ఏ లవ్ ఉండాలా, కానీ పిచ్చి ఉండద్దు. నీకోసం నా జీవితం, నేను నీకోసం అది చేస్తా, ఇది చేస్తా, ఇవన్నీ ఇప్పుడు చేసేది ఉంటాయని చెప్పాలా. చేసేంత స్తోమత సత్తా లేనప్పుడు చెప్పొద్దు. ఇది పనికి మళ్ళీ పని లవ్ చేయడం. ఎందుకంటే పని పాట లేని వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎగ్జాక్ట్లీ పని పాటలు ఉన్నోడు చేయడు. పని మీద ధ్యాస ఉన్నాడు అండ్ వాడు ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించాలి, సో సంథింగ్ బిగ్ ఏదైనా చెయ్యాలి. లేకుంటే చాలామంది ఇప్పుడు పెద్ద బిజినెస్ చేసి చాలామంది పేదవాళ్ళని ఆదుకోవాలి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అండ్ మన ఇండియాలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక పెద్ద బిజినెస్ పెట్టి దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకొచ్చి చాలామంది నిరుద్యోగులకి జాబ్స్ ఇచ్చి, సో వాళ్ళందరి కుటుంబాలని కాపాడడం అన్న మైండ్ సెట్ తోటి ఉండడం, అదొక గోల్. దాంతోపాటు అండ్ మన ఇండియాని గ్రో చేయడం, ఒక పెద్ద సంస్థ పెట్టి దాన్ని కొన్ని వందల వేల కోట్లకు తీసుకెళ్ళి అక్కడ చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం, అలాంటివి గవర్నమెంట్ను కుదిపేయడం, ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ ఉన్నవాళ్ళు, ఇట్లా చేసే వాళ్ళకి లవ్ ఉన్నది, లస్ట్ ఉన్నది, ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉంటుంది. కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళని చూడరి, వాళ్ళకి లవ్ అంటే అమ్మాయిలు వెనుక తిరగరు. యంగ్ ఏజ్లో, టీనేజ్లో కామన్, కానీ అడల్ట్ అయినాక వాళ్ళు అలాంటి పనులు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి పిచ్చి మొత్తం అంతా వర్క్ మీద ఉంటుంది, ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉంటుంది. దాన్ని అధికంగా నేను ఎవరు చేయలేనంత పెద్దగా చేయాలి అన్న మనస్తత్వంతో చేయడం జరుగుతుంది. సో లవ్ లస్ట్ ఉన్నవాడు ఎప్పటికీ ఒక వర్క్లో రాణించాడు ఎప్పటికీ. అమ్మాయి వెనక తిరిగేటాడు, లేదా అబ్బాయిలు వెనక తిరిగేటాడు, వీళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఎందుకు ఎదగారంటే వీళ్ళకి అదే జీవితం, అదే మొత్తం అదే అనుకొని ఊహల బతుకుతారు. రియాలిటీ మాత్రం అది ఉండదు. రియాలిటీ వేరుంటుంది. రియాలిటీలో రన్ అయ్యేది మనీ, ఊహల ప్రేమ అంతే. రియాలిటీలో ప్రేమ పనికిరాదు, మనీ పనికి వస్తుంది. ఎందుకంటే నీకు ఆకలేస్తుంది, ఫుడ్ కావాలా, ప్రేమ ఫుడ్ పెట్టది, కడుపు నింపది. ఫుడ్ కావాలంటే మనీ ఉండాలి, అంతే. సో ప్రాక్టికల్గా ఆలోచించాలా. అందుకే నేను అంటున్నా కదా, లవ్ ఈజ్ బోరింగ్ థింగ్. అర్థమవుతుందా? బోర్ కొట్టే పని ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటే లవ్ చేయడం. దానంత బోర్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ రియాలిటీలో జరగని పని అది. సినిమాలలో చూపించేంత రియాలిటీ ఉన్నది, ఎందుకంటే సినిమా జస్ట్ స్క్రిప్ట్, అది రియాలిటీలో అట్లా ఉన్నది. అర్థమవుతుందా? సో లవ్ లస్ట్ అనుకుంటా తిరిగిరనుకో, మీ జీవితం ఏమైతే తెలుసా, మీరు దానికి ఎడిక్ట్ అయ్యారనుకో, మీరు అనుకున్న గోల్ సక్సెస్ కాలేరు. సో లైఫ్లో మీరు అనుకునే గోల్ రీచ్ కావాలంటే లవ్ జోలికి వెళ్ళకూరి. మీరు లవ్ జోలికి వెళ్తాం మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం, ఎవరేం చేయలేరు. అర్థమవుతుందా? నేను పెళ్ళి చేసుకోవద్దు అంటలే, పెంచేసుకోరు ఎప్పుడు సెటిల్ అయినాక. సెటిల్ కాకపోతే వేసుకోవద్దు, అంతే. అండ్ బోరింగ్ థింగ్ లవ్, అంతే. ఫుడ్ పెట్టది, ఫుడ్ మాత్రం మనీ పెడుతుంది, పని పెడుతుంది, అంతేగాని ఏం పెట్టది. అండ్ నీకు మంచి బట్టలు కానీ, మంచి గోల్డ్ కానీ, మంచి అమ్మాయికి నెక్లెస్ కానీ, అమ్మాయికి అన్ని వసతులు కానీ, ఒక మంచి ఇల్లు కానీ, కారు కానీ, ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తే డబ్బు ద్వారా అవన్నీ కొనుక్కోవడం జరుగుతుంది. ఇదంతా దేనివల్ల? లవ్ కాదు కదా, మనీ కదా. మరి మనీ ఈజ్ ఇంపార్టెంట్, లవ్ కాదు. బోర్ పడుతుంది. పొద్దున్న లేచి నుంచి అది ఏంది సోది, అదంతా చాటింగ్, అదంతా సొల్లు పురాణం, అంటే చిరాకులు ఎత్తుంది. మరి ఎప్పుడైతే మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ వచ్చి వర్క్ చేయాలి, పక్కా ఇది సాధించాలి, అండ్ నా గోల్ ఇది, సో నేను ఇది చేసి అధికంగా సంపాదించి మంచి లగ్జరీ కార్లో తిరుగుతా, అండ్ పెద్ద బిల్డింగ్లో ఉంటా, దాంతోపాటు అండ్ నచ్చిన ట్రిప్కి వెళ్తా, నచ్చిన ట్రెక్కింగ్ చేస్తా, దాంతోపాటు మంచి కంట్రీస్ తిరుగుతా, అండ్ చాలా హ్యాపీగా బతుకుతా అనుకునే వాళ్ళకి లవ్ ఉన్నది అనుకో, వాళ్ళు
ఏం చేయలేరు. మనీ ఉండాలి. మనీ ఉండాలంటే సంపాదించాలి. సో సంపాదించుకొని తిరుగురి. దట్స్ లైఫ్. లవ్ బేకార్. ప్రేమ ఉండాలి, మదర్ ఫాదర్ మీద ప్రేమ ఉండాలి. కానీ ఇదేమవుతుందంటే మదర్ ఫాదర్ మీద ప్రేమ పోయి ఒక తెలియని వ్యక్తి మీద ప్రేమ పెంచుకొని మదర్ ఫాదర్ని వదిలేసి ఒక అనామకురాలు, ఒక అంటే సంబంధం లేని వ్యక్తి కోసం తిరగడం. టీనేజ్లో తెలియదు, చెప్పినా అర్థం కాదు, అడల్ట్ అయినాక అర్థమవుతుంది వాళ్ళకైనా. సో టైంపాస్ పనులు, పనికి మళ్ళీ పనులు, బోరింగ్ కొట్టే పనులు చేయకూరి. చిల్లు ఉండాలి, ఎప్పుడైనా చిల్లు ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఇప్పుడు నీకు లవ్ చేస్తే ఏం రాదు, ఏం రాదు. అదే ఒక వర్క్కి ఏదైనా కనిపెట్టు. అరే మన దేశం గుర్తించకపోయినా వేరే కంట్రీ అయినా గుర్తిస్తుంది కదా. మరి అది నీ టాలెంట్ ఏందో చూయించు. ఇట్లా సోషల్ మీడియాలోనే చూయించు. బయట ఎవరిని సొసైటీలో నీ ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకుంటలేరంటే సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నది కదా. ఏడ పని చేసినా సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో మొబైల్ కొనుక్కొని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ క్రియేట్ చేసి సంపాదించుకున్న పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో రీఛార్జ్ చేయించుకొని దాంతోపాటు నీ టాలెంట్ అనేది సోషల్ మీడియాలో చూపించు. క్లిక్ అవుతావు. దట్స్ ఏదైనా ఒకటి చెయ్యాలి, డిఫరెంట్గా చేస్తేనే అవుతావు. సో ఇంట్లో కూర్చుంటే నడది. అంటే సోషల్ మీడియాలో అవుతారు. మీ టాలెంట్ అనేది వేరే వేరే కంట్రీకి వెళ్తాయి వీడియోస్ అనేటివి అట్లా. అది సో లవ్ అన్నాం అనుకో బోర్ అనిపిస్తుందిరా. పొద్దున్న లేసుడు, ఆమెతో చాటింగ్ చేసుడు, లేకపోతే ఆడితో చాటింగ్ చేసుడు, నా బేబీ నా బూబీ అనుకుంటా చాటింగ్ చేసుకున్నాడు, మాట్లాడుకోవడం పొద్దున్న దాకా సొల్లు మాట్లాడుకొని, దాని తర్వాత వీడియోస్, ఫొటోస్, అడ్డమైన చాటింగ్. దాంతోపాటు తినేటప్పుడు అదే, పడుకునేటప్పుడు అదే, తెల్లందాక అదే. ఒక గోల్ ఉండదు, వర్క్ మీద ఉండదు, ఏం చేయలేరు. అది బాడీ కూడా ఫిట్ ఉండదు, ఏం చేయలేరు. అదే నువ్వు కసి మీద ఒక వర్క్ పెట్టినాక నువ్వు ఎదుగుతావు. నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, నీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, కొత్త కొత్త పర్సన్స్ మీట్ అవుతావు, బిజినెస్ గ్రో చేసుకుంటావు, లేకుంటే జాబ్లో ప్రమోషన్స్ పొందుతావు, అండ్ మంచి బండి కొంటావు, లేకుంటే మంచి కార్ తీసుకుంటావు, లేదా పెద్ద బిల్డింగ్ కొనుక్కుంటావు. డబ్బు జమ అవుతుంది అట్లా. సో అట్లా డబ్బు జమ అవుతుంది. దేంట్లో? వర్క్, ఫోకస్, గోల్, దీని మీద. లవ్లా బ్యాలెన్స్ నిల్. అమ్మాయి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తుంది, నిన్ను కూడా అది. అదే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ అధికంగా నింపుకొని ఒక రేంజ్లో ఉన్నావు, అది నీ లైఫ్. అర్థమవుతుందా? సో అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీకు బ్యాంకులో డబ్బులు నిన్న కొద్ది నీకు ఒక వైబ్ ఉంటుంది. నచ్చిన రెస్టారెంట్లో తినచ్చు, నచ్చిన ఎక్స్పీరియన్స్. అంటే మదర్ ఫాదర్ని మంచి హాస్పిటల్లో చూపించవచ్చు, దాంతోపాటు లగ్జరీ కార్లు తిరగచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు, అర్థమైంది, ట్రిప్కి వెళ్ళచ్చు, నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు. అరే లైఫ్ వేరు ఉంటుంది తెలుసా మనీ ఉంటే. ఈ లవ్ ఏముంటుంది? ఏముండదు. అది నువ్వు ఈయనే ఉంటావు, లవ్ చేసుకుంటుంటే ఈయనే ఉంటావు. ఎంత బోరింగ్ పని తెలుసు అది. అయిపోతావు నువ్వు. సంపాదించి దాని మజా తెలాలి నీకు, మనీ మజా. అది నీకు టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు ఈ లవ్ లస్ట్ అనే పక్కన పడేసి వర్క్ మీద ఫోకస్ పెట్టి నువ్వు ఏదైనా సాధించాలని నీకు కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో నువ్వు సక్సెస్ అయినప్పుడు డబ్బు వస్తుంది చూడు, అప్పుడు నువ్వేం కొనాలనుకుంటావు దాంట్లో నీ ఆనందం ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. ఎవరు ఇయ్యనంత కిక్ ఉంటుంది దాంట్లో, ఊపు ఉంటుంది తెలుసా. అది బోరింగ్ ఎందుకన్నా అప్పుడు నీకు అర్థమవుతుంది లవ్ ఈజ్ బోరు. ఫుడ్ పెట్టది, బట్టలు ఇవ్వది, అండ్ కడుపు నింపది, హాస్పిటల్ బిల్లు కట్టది, మంచి కారు కొనియది, బండి కొనియది, ఇల్లు ఇయ్యది, అండ్ నచ్చిన గాగల్స్ కొనుక్కొనియది, హెల్త్ ఇష్యూస్ వచ్చిన బిల్లు కట్టి ఏం చేయది. లవ్ మనీ ఒకటే చేస్తుంది. అందుకే ఏమంటున్నా, వర్క్ మీద పెట్టుకోరు ఫోకస్. వర్క్ మీద ఉంటే మైండ్ షార్ప్ ఉంటుంది, అండ్ ఎవడన్నా శత్రువు ఏమైనా చేసినా కూడా మైండ్ షార్ప్గా పనిచేస్తుంది, ఎలా తొక్కి పెట్టాలో తెలుస్తుంది.
అండ్ అందరికీ ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, భయం ఉంటుంది నలుగురికి. దట్స్ లైఫ్. అండ్ రోడ్డు పండు పోయే కుక్కలని పట్టించుకుంటావా? అందుకే మురగద్దు, మురిగే కుక్కలకి దూరంగా ఉండాల. ఎదగాల 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 ఎదగాల, ఎదుగుతూనే ఉండాలి. అన్నెసెసరీ థింగ్స్, అనవసరమైన పర్సన్స్, పనికిరాని విషయాల గురించి పట్టించుకోవద్దు, ఆలోచించద్దు. అర్థమవుతుందా? సో ఒకటే లైఫ్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు అది సంపాదించుకో, ఎంజాయ్. బోరింగ్ నేను చెప్తున్నా కదా, 100% చెప్తున్నా, లవ్ ఈజ్ ఎ బోరింగ్. ఓకే, అంతే. ఎవడైతే లవ్ పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేస్తారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు సక్సెస్ కారు. లవ్ చేసి పేరుకి వచ్చినాడు ఓ లేడు, పని చేసి పేరుకి వచ్చిన వాళ్ళే ఉన్నారు భూమి మీద. ఏడైనా లవ్ చేస్తే చిప్పగా తస్తుంది, కుళ్ళ చెప్తున్నా. సంపాదిస్తే పేరు వస్తుంది, హ్యాపీగా ఉంటావు. మంచిగా సంపాదించిన తర్వాత, ఇప్పుడు మంచిగా సంపాదించిన తర్వాత నీ ఇష్టం, అప్పటికి నీకే టైం ఉండదు లవ్ చేద్దామంటే. అది ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. రైట్, మరి లవ్ ఈజ్ అ బోర్. ఓకే, మనీ గివ్స్ ఎవ్రీథింగ్. ఓకే, సంపాదించుకొని పని చేసుకొని హ్యాపీగా ఉండరు, ఎంజాయ్ చేయరు. ఒకటి లైఫ్, ఇంకో లైఫ్ లేదు. ఓకే రైట్, మరి బాయ్.